హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కడు రుద్రమాదేవి లాంటి విజువల్ వండర్స్ను మనకు అందించిన డైరెక్టర్ గుణశేఖర్ గారు శాకుంతలం తర్వాత ఒక కంప్లీట్ మేకఓవర్తో మన ముందుకు తీసుకొచ్చిన సినిమా యూపోరియా. ఫిబ్రవరి 6న రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ లాగే మనకు కిక్ ఇచ్చిందా, లేక సోషల్ మెసేజ్ ప్లేస్లో క్లాస్ పీకిందా? ఈ రివ్యూలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఇది మన చుట్టూ జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఒక కథ. చైత్ర అనే ఒక చదువుకునే అమ్మాయి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు వికాస్ అనే కుర్రాడి వల్ల ఎలాంటి దారుణానికి గురైంది, ఆ కేసులో పోలీస్ కమిషనర్ గౌతమ్ మీనన్ పాత్ర ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా నిందితుడి తల్లిగా భూమిక తన కొడుకుని వెనకేసుకు వచ్చిందా లేక బాధితురాలికి అండగా నిలబడిందా అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఈ సినిమాలో సారా అర్జున్ పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు. బాధితురాలిగా తను చూపించిన ఎమోషన్స్ గుండెల్ని పిండేస్తాయి. చాలా కాలం తర్వాత భూమిక గారికి ఒక సాలిడ్ రోల్ దొరికింది. ఒక పక్క కొడుకు మీద ప్రేమ, మరో పక్క నీతి, ఈ రెండింటి మధ్య నలిగిపోయే తల్లి పాత్రలో తాను జీవించేశారు. విఘ్నేష్ నెగిటివ్ షేడ్స్లో ఆకట్టుకుంటే, గౌతమ్ మీనన్ గారు తన స్టైలిష్ పోలీస్ లుక్తో క్యారెక్టర్ను వెయిట్ తీసుకొచ్చారు. గుణశేఖర్ గారు గ్రాఫిక్స్ పక్కన పెట్టి కేవలం కథ మీద ఫోకస్ పెట్టడం మంచి విషయం. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా సాగుతుంది. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. కొన్ని సీన్స్లో మ్యూజిక్ వల్లే ఆ ఇంపాక్ట్ వస్తుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో బోల్డ్ అండ్ సోషల్లీ రెలెవెంట్ పాయింట్స్ అద్భుతంగా తెరకెక్కించారు. ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకి అద్భుతమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నటీనటుల నటన అద్భుతంగా ఎరగదీశారు ఈ సినిమాలో. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త స్లోగా, ప్లీచీగా, నీతులు చెప్పినట్టుగా అనిపిస్తుంది. లెంత్ కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది. బాటమ్ లైన్ ఏంటంటే, యూపోరియా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ప్రస్తుత జనరేషన్కి, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఒక హెచ్చరిక లాంటిది. కొంచెం స్లోగా ఉన్న మెసేజ్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి థియేటర్లో చూడవచ్చు. నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 2.75 అవుట్ ఆఫ్ 5. సో ఇది ఫ్రెండ్స్ యూపోరియా మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.